So Collector Hello. Sir, Mark 173 acres of land, APS is purchased, sir. They have paid 15 crores in the year 2017. Gayala kabatti appudu transfer chesamu. But now Forest Department is telling it is forest land ani. CCLA nunchi de-reservation proposal pettandi ante that process taking long, sir. We have applied. But at least 15 crores వెనక ట్రెషరీకి కట్టి ఉన్నాం సార్ 2017 డబ్బు వెనక్కి ఇస్తే ఐ హావ్ పొటెన్షియల్ ల్యాండ్ సార్ ఐ హావ్ బీన్ రిక్వెస్టింగ్ యువర్ సార్ ఆల్సో ఆ డబ్బుల మళ్ళీ ఏలూరులో కొనుక్కోవచ్చు సార్ యూ విల్ గెట్ సమ్ 100 acres of land also at least 20 So this is a very good land, sir. The land is ours only, sir. Suddenly means the recent pastor ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అని అంటున్నారు సార్. సో నేను చెప్పాను సార్ the revenue classification, I also gone through the old revenue act, sir. It is a Madras presence ఉన్నప్పుడు ఉన్న యాక్ట్ సార్. దానిలో ఇప్పుడు ఉన్న ఎలా విలేజ్ ఫారెస్ట్ రాసుకున్నామో అలాగే ఉండే ల్యాండ్ సార్. Now they telling that it has been notified. I told them at least you denotify because fit for industries and go elsewhere. ఆ డీనోటిఫికేషన్ ప్రపోజల్ 1.5 years గా సర్వే చేయకుండా కూర్చున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ పెండింగ్ క్వైట్ లాంగ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ హావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ గెట్ ఇట్ డన్ సార్. ఇవి సార్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 16 కింద చాలా నోటిఫైడ్ అయిన ఫారెస్ట్ మన కంట్రోల్ లేవు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లేవు సార్. రీసెంట్ గా ఏమైంది సార్, ఈ ఇష్యూస్ అన్ని కూడా మన మెయిన్ ఎన్జిఓస్ వీళ్ళందరూ రైజ్ చేస్తున్న వల్ల ఎన్జిటి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైన్ కూడా వేస్తుంది సార్. ఇది మనం ప్రాసెస్ చేసుకుని సార్ అంతకుముందే కొన్ని ఏంటంటే సార్ ఆ ఏరియాస్ ని మన డిజర్వ్ చేస్తూ అంటే ప్రాసెస్ కాకుండానే అలాట్మెంట్స్ జరిగినాయి సార్. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చేసి డినోటిఫై చేసేసుకుంటే మనకి ఏరియా ఉంటుంది సార్. అది మా ఏరియా కాదు సార్, యాక్చువల్ చాలా ఏరియాస్ ఉన్నాయి సార్. ఏం చేయాలంటారు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే అంటే కంప్లైంట్స్ ఉండుకొని ఉంటారు సార్, ఎవరు కంప్లైంట్ చేయరు సార్. రేపు అంటే ఎన్జిటి ఇన్వాల్వ్ అవుతుంది సార్ ఇలాంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా. అంటే అది రికార్డ్ ప్రకారం ఫారెస్ట్ కదా, మీరు ఎందుకు దానిలో ప్రాసెస్ ఫాలో అవ్వలేదని వస్తుంది సార్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి క్లెయిమ్ తెచ్చుకోవాలి సార్. ఒకే బ్లాంకెట్ అవడం సార్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫారెస్ట్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్స్ ఇస్ డీమ్డ్ టు బి ఫారెస్ట్ అన్నది వల్ల ఈవెన్ ఎప్పుడో 1940s లో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా లేదు సార్. గయాలుగా ఇట్ ఇస్ గయాల ల్యాండ్. ఎప్పుడో కలెక్టర్ 1948 రికార్డ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ కూడా అక్కడ ఏమి లేవు సార్. సో ఐఎమ్ లూజింగ్ 173 acres sir. They have paid and they are waiting sir. పేమెంట్ అయినా ట్రెజరీ నుంచి రిటర్న్ చేసిస్తే వేరే ల్యాండ్ కొనుక్కుంటాం అనేది. మంచి ల్యాండ్ ఉన్నాయి సార్. షోన్ 200 acres of land. అందువల్ల ఈవెన్ ఎప్పుడో 1940s లో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా లేదు సార్. గయాలుగా ఇట్ ఇస్ గయాల ల్యాండ్. ఎప్పుడో కలెక్టర్ 1948 రికార్డ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ కూడా అక్కడ ఏమి లేవు సార్. సో ఐఎమ్ లూజింగ్ 173 acres sir. They have paid and they are waiting sir. పేమెంట్ అయినా ట్రెజరీ నుంచి రిటర్న్ చేసిస్తే వేరే ల్యాండ్ కొనుక్కుంటాం అనేది. మంచి ల్యాండ్ ఉన్నాయి సార్. షోన్ 200 acres of land. అందులో ఒక 10 acres డబ్బులు ఏ అకౌంట్ లో ఉన్నాయి సార్? ఇది ఆల్రెడీ ఓల్డ్ పే చేసిన అమౌంట్ సార్ ట్రెషరీలో ఉంటాయి సార్. మోర్ దెన్ అమౌంట్ సార్. దిస్ డిసిషన్ సార్ యాజ్ దే ఆర్ టెలింగ్ సార్, పీసీఎఫ్ చెప్పినట్లు దట్ ఇస్ నాట్ ఏ ఫారెస్ట్ ల్యాండ్ సార్. నో అటు కాదండి. ఏదంటే మీకు ఇవన్నీ కూడా తేలాలంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని ఏం చేయాలో పాలసీ కింద వద్దాం. ఆ 15 crores ఇస్తే వీళ్ళు కొనుక్కుంటా ఉంటే ఎక్కడ కొనుక్కుంటారు? జిఎస్టీ చేసి కూర్చున్నారు. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ తప్ప ఏ ఇది వచ్చే పరిస్థితి లేదు ఆ జిల్లాలో. అంటే నేను చాలా ట్రై చేస్తున్నా కానీ ఇండస్ట్రీ మాత్రం రావడం లేదు. విశాఖపట్నంలో వస్తుంది కానీ ఏలూరు రాదు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది కూడా చూపించాం సార్, జాయింట్ డెవలప్మెంట్ ల్యాండ్ కూడా చూపించాం సార్. మన ఫార్మర్స్ ఆర్ రెడీ. మాకు అది కూడా ఒక 200 acres ఐడెంటిఫై చేసాం. అది వర్కౌట్ అయితే పీపీపీ మోడల్లో మనం చేసుకుంటాం సార్ కొనుక్కుంటాం. కొంతమందిని మీరు వై కాంట్ టు ప్రమోట్? ఓకే, వస్తే వస్తారు లేకుంటే లేదు. ల్యాండ్ పోలింగ్ లో వాళ్ళే పెట్టుకొని పీపీపీ మోడల్లో కూడా విజిట్ చేశారు సార్, మాట్లాడాము. ఇప్పుడు కోకో సిటీ అని అనౌన్స్ చేసాం. దానికి ఎక్కడ ల్యాండ్ ఉంది? కోకో కల్టివేట్ చేసిన ల్యాండ్ చూపించున్నాం సార్. 500 acres అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఏమి లేదు. అదేమా ప్రైవేట్ ల్యాండ్ కానీ వాళ్ళు పెట్టాలి, ఇవ్వాలి కదా. ఏ సార్ మాట్లాడాం సార్. అదే సార్ అందరూ అడుగుతున్నది 70-80 lakhs సార్ పెర్ ఏకర్. ఆ అమౌంట్ ఇవ్వాలి. ఒక 100 acres దాకా మాట్లాడేసాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. 70 లక్షలు ఇవ్వాలంటే చాలా 500 crores 500 acres of land కి అంత ఎక్కడ ఇస్తారు? అంతా ఇక్కడ 10 లక్షలు 20 లక్షలకు వస్తే మీరు 70 లక్షలు అంటే ఎవరిని పెట్టుబడి పెట్టాలి కదా, వాడికి వైబిలిటీ రావాలి కదా. రాయలసీమలో ఇప్పుడు అన్ని దిక్కల్లో మీరు కొంచెం లోపలికి పోతే అంతే సార్. మాకు మినిమమే 40 lakhs సార్. బట్ అక్కడ అంతా అక్కడ ఏమి ఉండదు సార్. కొండపురం ముక్కలు లాంటివి ఉన్నాయి సార్. మనకు మిగతా అన్ని ఫుల్లీ ఫ్లరిషింగ్ ఆయిల్ ఫామ్ అండ్ కోకో సార్. 60-70 lakhs మినిమం సార్. సార్ ఇందులో సార్ ఒక సజెషన్, ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే ఆల్రెడీ చేసినవి కాకుండా ఇప్పుడు ఖరగ్పూర్ టు అమరావతి ఇట్ కమ్స్ త్రూ ఆల్మోస్ట్ ప్యారలల్ టు NH-16 సార్. అంటే ఇప్పటి నుంచే మేము వీళ్ళకి అలైన్మెంట్ పంపిస్తాం కలెక్టర్స్ కి.
ఇప్పుడు నుంచే గనక అట్లీస్ట్ ఎక్కువ డిఫార్మ్ పట్టా ల్యాండ్స్ ఉన్న స్ట్రెచెస్ అవన్నీ కొంచెం ఐడెంటిఫై చేసి రీజనబుల్ రేట్లో ఇప్పుడు గనక ప్రొక్యూర్ చేయగలిగితే విల్ బి ఏబుల్ టు డూ అండ్ హ్యావ్ బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సార్. మళ్ళీ ఒకసారి వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డూ. కాంప్లికేట్ అయిపోయింది. ఓకే, విల్ డూ వన్ థింగ్. డిఫార్మ్ పట్టాలు ఉన్నాయా సార్? అలాంటి ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి? బిట్వీన్ అన్ని స్కాటర్డ్ సార్. ఒక 40-50 ఏకర్స్ ఓకే కాంటిగ్యూస్ గా లేవు సార్ మా జిల్లాలో. అన్ని మోస్ట్లీ ప్రైవేట్ రైతు ల్యాండ్స్ ఎక్కువ సార్ ఏలూరులో. సార్ అదే సార్ పార్సల్ సార్ ఏంటే సార్ పర్సెంట్? మా దగ్గర సార్ 80-90 ఎకరాలు ఒకటే ప్లాట్ ఉంది సార్. ఆ పక్కన కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అవి కూడా ఎక్కువగా పిఓటి వైలేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడది? మన తోకలు. నూజివీడి దగ్గర సార్. అక్కడ అది తీసుకోవడం పెట్టేయండి. Yes, sir. డబ్బు కావాలి కాబట్టి అన్నిటికీ డీకేటీ అది డబ్బులు అక్కర్లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ 70 ఎకరాలు డీకేటీ ల్యాండ్ సార్. డీకేటీ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు ఎప్పుడో ఒక టైంలో ఇచ్చి ఉన్నాము. అదే అది తీసుకొని చేసుకొని అదైతే వైబుల్ గా ఉంటుంది. లేదు, అది, correct. ల్యాండ్ అదే కాకుండా రేపు వచ్చే రోడ్డు కూడా పక్కన పెట్టుకుంటే ఇలాంటి ల్యాండ్ కొంచెం సెర్చ్ చేయండి. మీరంతా కూడా ఆకాశంలో కూర్చొని మమ్మల్ని తెచ్చమంటే ఈ మరిన 3 గంటలు అవుతుంది. పని మాత్రం కాదు. అండ్ ఆఫ్టర్ సమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ జిల్లాలో అభివృద్ధి కావు. లేదు సార్, మీరు చెప్పినట్టు మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెస్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. నాకు ఇంకా 2 years కావాలి సార్. అన్ని మొదలు పెట్టాము, మీకు చూపించడానికి టైం పడుతుంది సార్. కానీ ఐడెంటిఫై చేసి సెర్పుతోటే మనం అన్ని చేస్తున్నాం సార్. మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మేము ఓకే, తీసుకొస్తాం. మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ అది ఒక యాంగిల్. కానీ ఆ కల్చర్ రావాలంటే కొన్నైనా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ రాకపోతే స్టార్ట్అప్ వాళ్ళు పెట్టుకున్నా మనం పెట్టినా రాకపోతే ఆ ఇంపాక్ట్ రాదు. జిల్లాలో టూరిజం కూడా డెవలప్ కాదు. ఈ 2 కొంచెం హోంవర్క్ చేయండి మీరు. ఓకే సార్ ఇంకా ఒక్క ఇష్యూ సార్. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఇస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎక్కడది? పాపికొండలు సార్, మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years ఉండే ఇళ్ళకి ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి? సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి. అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తానంటే ఇవ్వకూడదు. వాటర్ బోర్వెల్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. సార్ అక్కడ వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే వేర్ ఐఎమ్ సేయింగ్ మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మనం శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్ ఇక్కడ బద్వేల్
ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్? మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్ అది. దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 terms అంటే 75 years సార్. 75 years కింద కంటిన్యూస్ మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి, కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి. ట్రైబల్ డెవలప్మెంట్ కూడా సెంట్రల్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ కూడా సెంట్రల్ యాక్ట్ కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి యూ వర్క్ ఇట్ అవుట్. Sir, ఓకే. once